హాయ్ అండి, మీ వేద ఇంటి రుచులకు స్వాగతం. నేను చూపించబోతున్న రెసిపీ ఏంటంటే స్వీట్ షాప్ స్టైల్లో గట్టి పకోడా అండి. అదే మన ఉల్లిపాయ పకోడా అండి. నిజంగా చాలా బాగుంటుంది టేస్ట్. దీని తయారీ విధానం చూసేద్దామా. నేను ముందుగా ఇక్కడ 1/2 కిలో ఉల్లిపాయలని ఇలాగ పొడవుగా కట్ చేసి పెట్టుకున్నానండి. ఇలాగా నేను చూపిస్తున్న విధంగా కట్ చేసి పెట్టుకోనండి. ఒక బౌల్ తీసుకొని అందులో ఉల్లిపాయలు, అలాగే గుప్పెడు పుదీనా, కడుక్కున్నటువంటి పుదీనాని ఇక్కడ వేసేయండి. బాగుంటుందండి ఈ పుదీనా టేస్ట్, సూపర్ ఉంటుంది దీంట్లో. ఇలాగా మనము ఈ పుదీనాని ఉల్లిపాయలని ఇలాగ గట్టిగా ప్రెస్ చేసుకుంటూ కలుపుకుంటే అందులో ఉన్న వాటరు కొద్దిగా బయటకు వస్తుందండి. ఎందుకంటే మనం ఇక్కడ వాటరే యాడ్ చేయడం లేదు. తర్వాత ఇందులోకి 200 గ్రాముల శనగపిండిని ఇక్కడ వేసుకోనండి. చాలు, ఈ ఇంగ్రీడియంట్స్ గుర్తు పెట్టుకోనండి. 200 గ్రాములు ఇక్కడ వేస్తున్నాను. తర్వాత 100 గ్రాముల పొడి బియ్యం పిండి వాడుతున్నాను. తర్వాత ఇందులో మైదా 50 గ్రాములు తీసుకుంటున్నానండి, అది మీ ఆప్షనల్. తర్వాత ఒక స్పూను ఉప్పు వేయండి, తగినంత వేయండి. అలాగే మీ కారానికి సరిపడినంత 1 టేబుల్ స్పూన్ వేయండి, లేకపోతే ఎక్కువైనా వేయచ్చు, ఏం పర్లేదు. నేను ఇక్కడ 1 స్పూన్ వేసానండి. తర్వాత దంచి పెట్టుకున్నటువంటి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను, ఒక టీ స్పూన్ అంతా. ఇలాగా బరకగా కచ్చా పచ్చాగా దంచుకున్నటువంటి ధనియాలను కానీ వేసుకుందామండి. ఇవి బాగుంటాయి. నూనెలో మనము డీప్ ఫ్రై చేసినప్పుడు అవి అక్కడక్కడ పంటికి తగులుతుంటే చాలా కమ్మగా అనిపిస్తుంది ఫ్రెండ్స్. ఒకసారి ట్రై చేయండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ మర్చిపోవద్దండి ఫ్రెండ్స్. ఇలాగా గట్టిగా ప్రెస్ చేసుకుంటూ కలుపుకోనండి. ఒకవేళ మీకు వాటర్ ఇంకా సరిపోలేదు అనిపించినప్పుడు కొద్దిగా ఒక 4 టేబుల్ స్పూన్ అంతా వాటర్ వేయండి, అంతకు మించి ఎక్కువ వేయకండి. ఇలాగా నేను చూపిస్తున్న విధంగా ఇలాగ గట్టిగా కలుపుకోనండి. ఇలాగ కలుపుకుంటేనే గట్టి పకోడా వస్తుందండి, లేకపోతే రాదది. ఇప్పుడు తర్వాత మనము డీప్ ఫ్రై చేసుకోవడానికి 400 గ్రాముల ఆయిల్ని ఇక్కడ వేస్తున్నానండి. ఇలాగ నేను హీట్ చేసుకుంటున్నాను. హై ఫ్లేమ్ మీద మొత్తం హీట్ చేసుకొని ఇప్పుడు సిమ్లో పెట్టుకొని మనకు కొద్దిగా దీన్ని పొరలుగా విడదీసి వేయండి. ఇంకా బాగా వేగుతాయి, క్రిస్పీగా వస్తాయండి. నిజంగా చాలా బాగుంటుంది దీని టేస్ట్ అయితే. ఒకసారి ఇంట్లో ఖచ్చితంగా తయారు చేయండి ఫ్రెండ్స్. మనకి దీని ఇంగ్రీడియంట్స్ తెలియాలే కానీ 1/2 అవర్లో మనము చేసి పెట్టేయచ్చు. మనము అది గుర్తుపెట్టుకోనండి ఫ్రెండ్స్. ఇలాగా వేగిన తర్వాత మనము అటు ఇటు తిప్పుకొని ఇప్పుడు మనం సర్వింగ్ చేసేసుకుందామండి. ఇలాగ తిప్పుకొని మనము సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుందాం. నిజంగా దీని టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. కొద్దిగా వేడి తగ్గాక క్రిస్పీనెస్ పెరుగుతుంది. అలాగా ఇప్పుడు మనం కొద్ది కరివేపాకు తీసుకొని, గుప్పెడు కరివేపాకు వేయించుకొని ఇందులో గార్నిష్ చేసుకుందామండి. అంతే, అయిపోయింది. ఎమ్మి క్రిస్పీ గట్టి పకోడా రెడీ అయిపోయిందండి. తప్పక ట్రై చేయండి ఫ్రెండ్స్. దీని మెజర్మెంట్ తెలియాలి కానీ చాలా ఈజీ అండి, ఏదో పెద్ద కష్టం అనుకుంటాం మనము. నిజంగా ఫ్రెండ్స్ ఒక్కసారి ట్రై చేయండి నా పద్ధతిలో. అయితే కొలతలు జ్ఞాపకం చేసుకోనండి ఫ్రెండ్స్. నచ్చిందా? ట్రై చేస్తారా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి,